అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనము. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. ఈ వాక్యంలో మనం పరిశీలనగా చూస్తే దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డ వారికి మేలు కలగటానికి సమస్తము సమకూడి జరుగుచున్నవి అని వ్రాయబడి ఉన్నది. మరి మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? చాలామంది అవును మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటారేమో. మరి దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని కోసం ఏం చేస్తున్నారు మీరు? నన్ను నేను, మిమ్మల్ని మీరు ఈ ప్రశ్న వేసుకుందాం ఒకసారి. ఈ లోకంలో చాలా రకాల ప్రేమలున్నాయి. తల్లిదండ్రులకు పిల్లల మీద ప్రేమ, పిల్లలకు తల్లిదండ్రుల మీద ప్రేమ, భార్యకు భర్త మీద, భర్తకు భార్య మీద ప్రేమ, తోబుట్టువులు అన్నా చెల్లెళ్ళు వీళ్ళ మధ్యలో ఉన్న ప్రేమ, ఇవన్నీ కూడా వేరువేరుగా ఉంటాయి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ ఎవరినైనా ప్రేమిస్తూ లేదా ఎవరితో అయినా ప్రేమించబడుతూ ఉంటారు. అయితే మనం మనల్ని ప్రేమించే వారి కోసం ఏదో ఒకటి చేయాలని ఆశపడతాము. వారితో మాట్లాడడానికి, వారికి బహుమానాలు ఇవ్వడానికి, వారితో కలిసి సమయం గడపడానికి మనం ఆశపడుతూ ఉంటాము. వాళ్ళ సాంగత్యంలో ఉన్నప్పుడు ఎక్కడ లేని సంతోషాన్ని మనం పొందుకుంటాము. అయితే ఇక్కడ వాక్యంలో దేవుడు మనకి ఏమని సెలవిస్తున్నాడంటే, దేవునిని ప్రేమించు వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నది. అంటే మనము కోరిన విధంగా కాదు, మనం ఆశించిన విధంగా కాదు, కేవలం ఆయన సంకల్పము చొప్పుననే సమస్తము కూడా సమకూడి జరుగుచున్నవట. ఎప్పుడైతే మనం దేవుణ్ణి ప్రేమిస్తామో, దేవుణ్ణి ప్రేమించడం అంటే వారానికోసారి మందిరంలో దేవుణ్ణి ఆరాధించడమా, లేక మనకున్న దాంట్లో ఎంతో కొంత కానుకలు వేయడమా, రోజు ఒక అరగంట బైబిల్ చదివితే సరిపోతుందా? అప్పుడప్పుడు అంటే మనకు గుర్తొచ్చినప్పుడో, లేక ఏదైనా అవసరం వచ్చినప్పుడో, ఏదైనా వ్యాధి, రోగము, కష్టం వచ్చినప్పుడో దేవుని సన్నిధిలో ప్రార్థించడమో, ఇవన్నీ దేవుణ్ణి ప్రేమించినట్లు కాదండి. మనము దేవుణ్ణి నిజంగా ప్రేమించే వారిమే అయితే ప్రతి ఉదయం దేవుని సన్నిధిలో ప్రార్థించిన తర్వాతే మన రోజుని ప్రారంభిస్తాము. ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తాము. ప్రతి ఆదివారము మందిరంలో చేరి ఆయనను సంఘముతో కూడి ఆరాధిస్తాము. మన కష్టార్జితంలో శ్రేష్టమైన కానుకలను దేవునికి సమర్పించుకుంటాము. అంతేకాక ఆయనను గూర్చిన తలంపులు, ఆలోచనలతో మన మనస్సును నింపుకుంటాము. ఏదైనా పొరపాటు చేసినప్పుడు వెంటనే దేవుని సన్నిధిలో క్షమాపణను కోరేవారుగా ఉంటాము. ఒకసారి క్షమాపణ వేడుకున్న తర్వాత మళ్ళీ దేవునికి ఆయాసకరమైంది ఏది చేయటానికి ఇష్టపడని వారిగా ఉంటాము. ఇవన్నీ మనం చేసినట్లయితే దేవుణ్ణి ప్రేమించేవారమని అర్థము. అయితే మనము దేవుణ్ణి మన క్రియల ద్వారా ప్రేమించినప్పుడు దేవుడు కూడా తన అపారమైన ప్రేమను మనపై కుమ్మరిస్తాడు. మనము అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అధికముగా చేయగల శక్తి గల దేవుడు, మన అవసరతలు అక్కరలన్నీ ఎరిగిన ఆ ప్రభువు మనకు కావలసినవన్నీ కూడా సమస్తము సిద్ధము చేసి సమృద్ధిగా మనకు ఇవ్వగలిగిన గొప్ప దేవుడు ఆయన. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో దాచుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు కదా, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని సువార్తలలో మనము చదువుకుంటున్నాం. అయితే దేవునిని మనం ప్రేమించినప్పుడు సమస్తము మన మేలు కొరకు జరుగుతున్నామని మనము ప్రగాఢంగా నమ్మవలసిన వారమై ఉన్నాము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, దేవుడు తన్ను ప్రేమించిన వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని ఇక్కడ రాస్తున్నాడు. అయితే దేవుడు మన కోసం సిద్ధపరిచిన మేళ్ళు మనము ఊహించిన దానికన్నా, మనం అడిగిన దానికన్నా ఎన్నో రెట్లు గొప్పగా ఉంటాయి. కాబట్టి దేవుణ్ణి ప్రేమించి మనస్ఫూర్తిగా ఆయనను వెంబడించి మన కోసం ఆయన సిద్ధపరిచిన మేలులను పొందుకోవడానికి మనము సిద్ధపడదామా? ప్రభువా, మేము ఈ భూమి మీద జీవించినంత కాలము నిన్ను హృదయపూర్వకంగా ప్రేమించగలిగే మనసును మాకు దయచేయమని, తద్వారా మా కొరకు మీరు సిద్ధపరిచిన మేళ్లను పొందుకునే భాగ్యమును అనుగ్రహించి ఈ లోకంలో అనేకులకు దీవెనకరంగాను, నీ నామానికి మహిమకరంగాను మా జీవితాలను ప్రతిష్ఠించమని ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈ క్లుప్తమైన వాక్య భాగము మన ఆత్మీయ జీవితానికి మేల్కొల్పుగాను
దీవెనకరంగానూ ఉందని ప్రగాఢంగా నమ్ముతున్నాను. తప్పక ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.